కస్టర్డ్ ఫ్రూట్ కీర్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కస్టర్డ్ ఫ్రూట్ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, సేమియా 1 కప్పు, పాలు 1 కప్పు, కస్టర్డ్ పౌడర్ 1/2 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, యాపిల్ ముక్కలు 1 కప్పు, నల్ల ద్రాక్షలు 1 కప్పు, అరటిపండు 1, దానిమ్మ గింజలు 1 కప్పు, తరిగిన బాదం 1/2 కప్పు, పిస్తా కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. కస్టర్డ్ ఫ్రూట్ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ మనకు ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకున్నామండి. గ్రేప్ ఫ్రూట్ తీసుకున్నాము, తర్వాత దానిమ్మ గింజలు తీసుకున్నాము, తర్వాత అరటిపండ్ల ముక్కలు తీసుకున్నాము, ఆ తర్వాత యాపిల్ కూడా తీసుకున్నాము. ఇది కస్టర్డ్. సో ఇవన్నీ కూడా మనకు మామూలుగా దొరికేటువంటి ఫ్రూట్సే. కొత్తగా మనం ఏదో స్పెషల్గా చేస్తున్నాం అన్నట్టు ఏం లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైతే లొట్టలు వేసుకుంటూ తింటారు. ఎప్పుడు చేసుకునే కస్టర్డ్ లా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుందండి. అయితే ఇక్కడ ఇన్ని రకాల ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఇంకా ఈ వంట ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఎన్నో విటమిన్స్, ఎన్నో మినరల్స్, కాల్షియము, ఫాస్ఫరస్, పొటాషియము, విటమిన్ సి ఇవన్నీ చాలా అధికంగా ఉండేటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా. అంటే మన గ్రేప్ ఫ్రూట్లో మనకు పొటాషియం, మెగ్నీషియం, కాపర్ ఇవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత దానిమ్మ గింజల్లో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అరటి పండ్లలో కూడా మనకు పొటాషియం చాలా బాగుంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఎనర్జీ చాలా చాలా బాగా ఇస్తుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ వంట ఒక మంచి ఎనర్జీ గివింగ్ అని చెప్పొచ్చు. జీర్ణాశయానికి చాలా బాగా పనిచేస్తుంది. వెయిట్ రిడక్షన్కి కూడా, అంటే మనం ఇందులో పంచదార వాడుతున్నాము అయినప్పటికీ కూడా మనకి హెవీగా ఉండడానికి, మనకి క్యాలరీస్ తక్కువగా ఉండే విధంగా, వెయిట్ని కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలి అంటే మనకు చక్కగా ఈ వంట చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా అంటే గట్ హెల్త్ కూడా మనం ఎన్ని ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే అంత మంచిది తెలుసా. సో బేసిక్గా గట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇటువంటి ఫ్రూట్స్ ఉన్నటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల గట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. ఓకేనా? సో మరి ఈ రోజు ఈ వంట ఎలా స్టార్ట్ చేయబోతున్నాము అంటే, ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. వెలిగించుకొని కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని ముందు డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకోబోతున్నాం. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇలా తురిమిన బాదాం, అలాగే పిస్తా, ఈ రెండింటిని కూడా మనం వేయించేసుకుందాం. ఇలా బాదాం, పిస్తా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత ఇదే బాండీలో మనము సేమియా వేసేసుకుందాం. ముందుగా సేమియాని ఇలా వేయించుకుందాం. లైట్గా నెయ్యి ఆల్రెడీ ఉంది కాబట్టి సేమియాని ఒక్కసారి వేయించేసుకుందాం. మామూలుగా కస్టర్డ్లో మనం సేమియా వేయం కదా. మామూలుగా బయట ఫాలూదా తింటున్నప్పుడు అందులో మనకు సేమియా ఉంటుంది. అంటే ఈ సేమియా కాదనుకోండి, నార్మల్గా మనకు ఆ సన్నటి సేమియా ఉంటుంది. ఒకవేళ అవైలబుల్గా లేకపోతే ఈ సేమియా కూడా వాడుకోవచ్చు. అందుకే నేను మీకు ఈ సేమియాతోనే చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే అందరి ఇళ్లలో మనకు ఖీర్ సేమియా ఉండకపోవచ్చు కదా, మీరు చక్కగా ఈ సేమియాతో కూడా చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఈ సేమియా ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్తో దీన్ని సగం ఉడికించిన తర్వాత మనం పాలు వేసుకుందాం. ముందుగా వాటర్, ఇది మనకు నీళ్లలో చక్కగా ఉడకాలి. ఒక 2 నిమిషాలు ఉడికిపోతుంది. నేను మామూలుగా సేమియా పాయసం ఇంట్లో చేసేటప్పుడు కూడా సేమియాను ముందు నీళ్లలో కొంచెం ఉడికిస్తా, ఆ తర్వాత పంచదార వేసిన తర్వాత ఆ తర్వాత నేను నెక్స్ట్ పాలు వేస్తూ ఉంటాను అనమాట. చాలా అంటే ఈ సేమియాతో చేసే ఏ వంట అయినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అంటే మన ఇంట్లో కూడా చూడండి, ఎప్పుడైనా క్విక్గా ఏదైనా అయిపోవాలి అనుకున్నప్పుడు మనం సేమియా పాయసమే తయారు చేస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా అంటే ఈ వంట మీరు ప్లాన్ చేస్తుంటే కనుక ఖీర్ సేమియా ఉంటుంది కదా, చాలా సన్నగా ఉంటుంది, అది తెచ్చుకొని పెట్టుకోండి. అప్పుడు మీకు ఏంటి అంటే కొంచెం ప్రాపర్గా మీరు ఆ బయట తిన్న ఫీల్ ఏదైతే ఉందో అది వస్తుంది. సో ఇది 80% వరకు ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం పాలు వేసేద్దాం. 1 కప్పు పాలు, ఇది కాచి చల్లార్చిన పాలు, కాకపోతే మళ్ళీ ఇందులో మనం వేసి చక్కగా ఉడికిస్తాం. ఇది ఒక చిన్న మరుగు రావాలి. ఈ మరుగు వచ్చేలోపు మనం ఏం చేయొచ్చు అంటే, ఇలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం కదండి, ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెం మనము నీళ్ళు యాడ్ చేసుకుందాం. మనం డైరెక్ట్గా ఎప్పుడూ కూడా వేయకూడదు కస్టర్డ్ పౌడరు. దీంట్లో చక్కగా కాస్త నీళ్ళో లేకపోతే పాలో కలుపుకొని వేసుకోవాలి. ఇలా ఇక్కడ మనకు లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా ఈ కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి.
ఈ విధంగా కలుపుకోవాలి. మన కస్టర్డ్ పౌడర్ రెడీగా ఉంది. ఇటువైపు చూస్తే కనుక చూసారా, ఇలా చక్కగా మనకి మరుగు కూడా వచ్చింది. కాబట్టి ఇలా చక్కగా మనము సేమియా అలాగే పాలు మిక్స్ చేసేసుకున్నాం. కాబట్టి నీళ్ళల్లో కలిపినటువంటి కస్టర్డ్ ఏదైతే ఉందో అది ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, చక్కగా దగ్గర పడింది. మీరు కావాలంటే ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో దట్ మనకి ఏంటి అంటే కొంచెం మనకు కన్సిస్టెన్సీ మారుతుంది. ఒకసారి బాగా ఎక్కడా కూడా మనకు లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. చూసారా ఎంతంటే మన కస్టర్డ్ కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో, అంటే మనం ఎలాగైతే దీన్ని చేయాలనుకుంటున్నామో ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం పంచదార వేసుకోవాలి. ఇంతవరకు మనం ఎక్కడా కూడా స్వీట్ అనే ఎలిమెంట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇందులో నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నానండి. 1 కప్పు బ్రౌన్ షుగర్. మనకు ఫ్రూట్స్లో కూడా చక్కగా ఒక చిరు స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి దీంట్లో చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, మనకు పంచదార కూడా ఈ వేడి కరిగిపోయింది. ఇందులో కాస్త యాలక్కుల పొడి వేసేసుకుందాం. అయిపోయింది. యాలకుల పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు కూడా మనం ఉంచకూడదు, లేదంటే మళ్ళీ చేదు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా తయారైనటువంటి ఈ కస్టర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. డెఫినెట్గా మన ఫ్రూట్స్ని ఎప్పుడూ కూడా మంట మీద పెట్టాం కాబట్టి ఇది మనం ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి మనం ఫ్రూట్స్ని యాడ్ చేస్తాం. ఇంకా మీ అందరికీ తెలిసిందే, ఇంకా ఇక్కడి నుంచి మనకు కొంచెం కస్టర్డ్ స్టెప్స్ లాగానే ఉంటాయన్నమాట. కాకపోతే మనము ఇది కాస్త చల్లార్చాలి. ఇలా వేడివేడిగా కూడా మనం ఎప్పుడు కూడా ఫ్రూట్స్ వేయకూడదు. అది ప్రాపర్గా అంటే ఒక 80% వరకు చల్లగా అయిపోవాలి. అసలు కొంతమంది అయితే ఫుల్ డీప్ ఫ్రీజర్లో పెట్టేసి చాలా కోల్డ్గా చేసిన తర్వాత పైనుంచి ఫ్రూట్స్ వేసుకొని తింటూ ఉంటారు. అదొక ప్రాసెస్ అనుకోండి. చూసారా, ఇది చక్కగా ఒక బౌల్లోకి వేసేసుకున్నాం కదా. ఇంకొంచెం జారుగా కావాలి అనుకుంటే, కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే మీరు కొంచెం పాలు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఏమేమి యాడ్ చేసుకుంటున్నాము అంటే గ్రేప్ ఫ్రూట్స్, అంటే మనకు నల్ల ద్రాక్షలు, ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, ఆ తర్వాత దానిమ్మ గింజలు, ఆ తర్వాత చక్కటి రుచిని అందించే అన్నిట్లో వేసేటువంటి, మనం అంటే కస్టర్డ్ అనగానే మన గుండుగా గుర్తొచ్చేది అరటిపండు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాము. ఆ తర్వాత చివరిగా డ్రై ఫ్రూట్స్ కొంచెం వేసుకొని చివరిగా కాస్త పెట్టుకుందామండి. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు ఈవినింగే చక్కగా ట్రై చేసేయండి. ఇప్పుడు దీన్ని మనము ఇలా చక్కగా మన సర్వింగ్ ప్లేట్ కూడా అందంగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. పైనుంచి కాస్త అలా చక్కగా అందంగా దానిమ్మ గింజలు అలాగే డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఇలా చాలా కమ్మటి కస్టర్డ్ ఫ్రూట్ కీర్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కస్టర్డ్ ఫ్రూట్ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, సేమియా 1 కప్పు, పాలు 1 కప్పు, కస్టర్డ్ పౌడర్ 1/2 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, యాపిల్ ముక్కలు 1 కప్పు, నల్ల ద్రాక్షలు 1 కప్పు, అరటిపండు 1, దానిమ్మ గింజలు 1 కప్పు, తరిగిన బాదాం 1/2 కప్పు, పిస్తా కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. కస్టర్డ్ ఫ్రూట్ కీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో తరిగిన బాదాం, పిస్తా వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో సేమియా వేసి వేగిన తర్వాత అందులో కాస్త నీళ్లు, పాలు పోసి మరిగించుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్, నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకొని మరుగుతున్న సేమియాలో వేసి అందులో బ్రౌన్ షుగర్, కాస్త యాలకుల పొడిని కూడా వేసుకుని బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. తర్వాత అందులో నల్ల ద్రాక్షలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి దానిమ్మ గింజలు, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కస్టర్డ్ ఫ్రూట్ కీర్ రెడీ.